చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్తున్నాను ముద్రగడ్డ గురించి. ముద్రగడ్డ గారి గురించి చెప్తాను, దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్తాను. తద్వారా మన ఊర్లో తునిలో కూడా జరిగిన విషయాలు కూడా మీకు తెలియజేస్తాను నేను. అడిగే కాబట్టి చెప్తాను. ముందు ముద్రగడ్డ గారు ఈ రాష్ట్రంలోనే రికార్డు 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయిన చరిత్ర ఒక్క ముద్రగడ్డ గారికే ఉంది ఈ రాష్ట్రంలో. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయినా ఎవరైనా 28-30 ఏళ్ళకి అయ్యారు, ఆయన 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యారు. కాకపోతే ఆయనకి దురదృష్టవశాత్తు మీడియా లేదు. ఆయన విమర్శించే మీడియా ఉంది కానీ ఆయన గురించి చెప్పి మీడియా లేదు. ఒకసారి రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా తెలియజేయడానికి చెప్పాను. ఆయన ముద్రగడ్డ పద్మనాభం గారు పిల్లలు నిన్న ఉత్తరం రాశారు. బాబు పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి కూడా ఒక లెటర్ రాశారు. మరి మా కుటుంబాన్ని ఏదైతే మేము చేసామో ముద్రగడ్డ గారి బాడీ దహనం దగ్గర కాకుండా ఖననం దగ్గర నుంచి, అంటే కాల్చడం కాకుండా కప్పెట్టడం దగ్గర నుంచి ఏం చేసాం అన్నీ కూడా ఆయన అభీష్టం ప్రకారమే. ఆయన 3 నెలల ముందే ప్లేస్ చూపించారు, డైరీ, ఎందుకంటే ఆయన చావు ఆయనకు తెలుసు కాబట్టి డైరీలో నోట్ చేసి పెట్టారు. ఏదైతే చిన్న సంఘటనలు జరిగాయో అన్నీ ఆయన ఇష్ట ప్రకారమే చేసాం. ఎందుకంటే ఆయన లాస్ట్ కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో ఆ కుమారులు కానీ ఆవిడ కానీ మా భార్య కానీ వారు ప్రయత్నం చేశారు. దాన్ని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారంటే ఇంక దాన్ని మేమేం చేసే పరిస్థితి లేదు. నిన్న కూడా చెప్పారు వాళ్ళు చెప్పింది కూడా చూసాం. ఎందుకంటే ఎవరన్నా ఇంకా ఆ విషయాలు అయితే ఇచ్చేమో. అదే విధంగా ప్రోటోకాల్ ఒక మాజీ మంత్రికి ఎప్పటికైనా సరే ప్రభుత్వ లాంఛనాల్లో దేబెడతారు, అంతేకాని చంద్రబాబు నాయుడు గారో లేకపోతే డిప్యూటీ సీఎం గారో డిస్కస్ చేసి ఆయనకి ఇవ్వడం కాదు అది. ప్రతి మాజీ మంత్రికి ఆఖరికి నాతో సహా మేము కాలం చేస్తే మాకు ప్రోటోకాల్ ఉంది, మాకు హక్కు ఉంది, ప్రభుత్వ లాంఛనాలతో దేబెడతారు. ఈ రాష్ట్రంలో ఎవరికన్నా, ఉభయ రాష్ట్రాల్లో ఎవరికన్నా సరే జరిగేది. అంతేగాని వీళ్ళు డిస్కస్ చేసి వీళ్ళు ఇచ్చింది కాదు అది. అది కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, ఆయన ముందే ఊహించాడు. నేను మాజీ మంత్రిగా ఈ ప్రభుత్వ టైంలో నేను చనిపోతే గతంలో 2016-17లో నా కుటుంబాన్ని కానీ నా ఇంట్లో వాళ్ళని కానీ నా పిల్లల్ని కానీ చాలా ఇబ్బంది పెట్టింది ఈ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేను తీసుకోనని చెప్పేసి నిర్బంధంగా ఆయన తోసుకొచ్చి ఆయన డైరీలో మెన్షన్ చేయడం జరిగింది, లెటర్లో పెట్టడం జరిగింది. దాని గురించే వాళ్ళ ఫ్యామిలీ వద్దు అని చెప్పారు, స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యారు. మరి దాని మీద కేసులు పెట్టి మీరు వేధిస్తానంటే వేధించుకోండి, మాకు అలవాటు అయిపోయింది కదా. మీరు వచ్చిన కాడి నుంచి కేసులు ఇబ్బందులు పడడం అన్నది మాకు అలవాటు అయిపోయింది కూడా. అదేవిధంగా ఒక విషయం చెప్తాను ఇక్కడ, పిల్లలు ఎవరికి తెలియంది, పిల్లల గురించి తెలియంది ఒక్క విషయం. ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక కమ్యూనల్ లీడర్, ఎవరన్నా అన్నా కాదన్నా ఆ కమ్యూనిటీ గురించి ఆయన మంత్రి పదవి అయితేనే ఎమ్మెల్యే అయితేనే రాజీనామాలు చేశాడు. అంటే కమ్యూనిటీ గురించి ఆయన త్యాగం చేశాడు. ఆయన మంత్రి పదవి వదిలేసి కమ్యూనిటీని పెట్టుకుని సంపాదించలేదు, పదవులు సంపాదించలేదు, కమ్యూనిటీని అడ్డు పెట్టుకుని ఆ కమ్యూనిటీ గురించి ఆయన పదవులు త్యాగం చేశాడు. ఒకసారి కాదు 2 సార్లు చేశాడు ఆ పని. అతని కమ్యూనిటీకి సంబంధించిన పిల్లల భవిష్యత్తు గురించి, ఫీజు గురించి, చదువుల గురించి తాపత్రయమే ఆయన పదవులు వదిలేసుకున్నాడు, పదవులు సంపాదించుకోలేదు. ఈరోజు దురదృష్టవశాత్తు పదవులు సంపాదించుకున్న వాళ్ళు అతను చచ్చిపోయినా ఆయన వదలకుండా వెంటాడుతున్నారు. పదవులు సంపాదించుకున్న వాళ్ళు, ఆ కమ్యూనిటీ మీద పదవులు సంపాదించుకున్న వాళ్ళు వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు ఆ కుటుంబాన్ని, వారిని కూడా. దురదృష్టవశాత్తు అంటే ఆపోజిట్ సైడ్ లో ఉన్నవాడు, మంచి సైడ్ ఉన్నవాడు చెడ్డ అంటున్నారు, చెడ్డ సైడ్ ఉన్నవాడు మంచి కింద క్రియేట్ చేసుకుంటున్నారు, నేరేషన్ బిల్డ్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికన్నా ఆపితే మంచిది. ఒకసారి పిల్లలందరూ కూడా ఆయన గురించి తెలుసుకోండి. అదేవిధంగా రంగా గారు కూడా పేద ప్రజల ఇళ్ల స్థలాల గురించి ఉద్యమం గురించి ఆయన ఆ రోజు పెద్ద నాయకుడిగా క్రియేట్ అవుతున్నాడని అప్పటి ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఆయన హత్య చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. మరి మా ఊరు ఎస్ఎన్వరం ఎక్కడో విజయవాడలో జరిగిన రంగా గారి గొడవలకి ఆ రోజు కుటుంబానికి ఒకటి చెప్పిన మన కాపునాడు కేసులు ఇళ్ల భోజనాల లిస్ట్ రెడీ చేసినట్టు ఆ రోజు కూడా 150 మంది మీద మా ఊరు పెద్దలు, అంటే మా తాతలు కోర్టుకు తిరిగేవారు సంవత్సరాల తరబడి. అంటే ఈ రోజు మర్చిపోయినట్టుకున్నారు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు మన యనమల రామకృష్ణ గారు ఆ కేసులో ఇబ్బంది ఇరికించి మా ఊరు పెద్దల్ని, మా తాతలను చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మేము చూసాం మా కళ్ళారు. ఇప్పుడు ఉన్న 18 years 19 years బాయ్స్ తెలియదు, అవన్నీ పిల్లలకి అలాంటివి ఏం తెలియదు. ఏదో ఉంది మనిషి ఉన్నాడు టైప్ చేసేద్దాం, 4 తిట్లు తిట్టేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు తప్పించి సార్ గతం తవ్వి ఒకసారి తెలుసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. పద్మనాభం గారి విషయం ఇంకెక్కడితో ఆపితే మంచిది. ఎందుకంటే పెద్దవారు కాలం చేశారు,
ఇంకా ఆపితే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ముఖ్యంగా ఆయన ట్రోల్ చేయడం కానీ, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేయడం కానీ ఆపితే బాగుంటుందని చెప్తున్నాను.